జై శ్రీ గణేష. మనం ఏ సినిమా ఏ సీరియల్ మహాభారతానికి సంబంధించి చూసినా మనకు సత్యవతి శాంతనుడి దగ్గర నుంచే కథ మొదలవుతుంది. ఎందుకో తెలుసా? నిజానికి నిజమైన కథ కూడా ఇక్కడే మొదలవుతుంది. ఫస్ట్ ఇక్కడ మహాభారతం మొదలు కావడానికంటే ముందు దేవలోకంలో ఏం జరుగుతుందంటే, భూదేవి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి, ఈ భూభారాన్ని నేను మోయలేకపోతున్నాను, రోజు రోజుకి పాపాత్ముల సంఖ్య పాపుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది, మహాప్రలయం రావడానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ అంతసేపు నేను ఈ భూభారాన్ని మోయలేను, ఇది ఇలాగే ఉంటే నా వల్ల కాదు, దయచేసి ఈ భూభారాన్ని తగ్గించండి అని అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి, త్వరలోనే నీ భారం తగ్గబోతుంది, దానికోసమే మహాభారత యుద్ధానికి ఆల్రెడీ బీజం పడబోతుంది, మహాభారత యుద్ధం జరుగుతుంది, అలా నీ భారం తగ్గుతుంది అని మాట ఇచ్చి భూదేవిని పంపిస్తాడు. సో మహాభారత యుద్ధం జరగడానికి అసలు దేవరహస్యం ఏంటంటే, భూమి తనకు మించి భారాన్ని మోస్తుంది, ఆ భారాన్ని తగ్గించడమే. ఇక దీనికోసం దేవ దానవ యక్ష గంధర్వ ప్రతి ఒక్కరు, కిన్నెర కింపురుషులు సైతం ఒక్కొక్క అంశలో భూలోకానికి వస్తారు. ఎవరెవరు ఏ అంశలో వచ్చారనే దానికి సంబంధించి మహాభారతంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఇక దానిలో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి నేను చెప్తాను, వాళ్ళు ఏ అంశాల్లో వచ్చారనేది. అందరికీ తెలిసిన విషయమే, శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు శ్రీకృష్ణుడిగా వచ్చాడు, ఆదిశేషుడు బలరాముడిగా వచ్చాడు. ఇక వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్, కథను మొత్తం మలుపు తిప్పేది వాళ్ళే. ఇక మహాభారతానికి హీరోస్ అయినటువంటి పాండవుల గురించి కూడా చాలామందికి తెలుసు, కానీ నేను మళ్ళొకసారి చెప్తాను. యముడి అంశలో ధర్మరాజు, వాయు అంశలో భీముడు, ఇంద్రుడి అంశలో అర్జునుడు, అశ్విని దేవతల అంశంలో నకుల సహదేవులు వచ్చారు. ఇక లక్ష్మీ అంశలో వచ్చిందే ద్రౌపది, లక్ష్మికి మరొక రూపమే ద్రౌపది. అగ్ని అంశలో దుష్టద్యుమ్నుడు వస్తాడు, అంటే ద్రౌపదితో పాటు అగ్నిగుండం నుంచి ఆవిర్భవించినటువంటి ద్రౌపది అన్న దుష్టద్యుమ్నుడు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మహాభారతంలో, అతను అగ్ని అంశలో వస్తాడు. ఇక మిగిలిన కొంతమందికి సంబంధించి కూడా చెప్తాను. వీళ్ళలో కొన్ని పేర్లు మీరు వినొచ్చు, వినకపోవచ్చు, కానీ నేను ఒకసారి చదివితే మీకు మహాభారతం అర్థమైన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఎపిసోడ్ చూసుకుంటే, ఓహో వీళ్ళు ఈ అంశంలో వచ్చారా అనేది మనకు క్లారిటీ వస్తుంది. నేను జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతాను. లక్ష్మీదేవి అంశలోని రుక్మిణి, సనత్కుమారుడు అంశలో రుక్మిణి కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడు, అప్సరసల అంశలో కృష్ణుడి 16,000 మంది భార్యలు, వసువు ప్రభాసుడి అంశలో భీష్ముడు, బృహస్పతి ద్రోణుడు, కామము క్రోధం కలిసినటువంటి అంశలో అశ్వత్థామ, ఏకాదశ రుద్రుడిగా కృపుడు, సూర్యుడిగా కర్ణుడు, అంటే సూర్యుడి అంశలు వాళ్ళే రారు, వాళ్ళ అంశల్లో వస్తుంటారు వీళ్ళంతా. ఇక ద్వాపరుడి అంశలో శకుని, అరిష్టి కొడుకు హంసుడు, ఈమె ఒక అప్సరస, అతని కొడుకు అంశలో ధృతరాష్ట్రుడు, మతి అంశలో ఈమె కూడా గంధర్వ కన్య, మతి అంశలో గాంధారి, కలిగ దుర్యోధనుడు, పౌలస్త్యుడు సోదరులు, దుర్యోధన తమ్ములందరూ కూడా పౌలస్త్యుడి సోదరులు. పౌలస్త్యుడికి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఉంటుంది. హిరణ్యకశిపుడి అంశలో శిశుపాలుడు, సంహ్లాదుడి అంశలో శల్యుడు, అనుహాదుడి అంశలో దుష్టకేతు, బాహిల్కుడు అంశలో భగదత్తుడు, విప్రచిత్తు అంశలో జరాసంధుడు, చంద్రుడు అంశలో చంద్రవర్మ, అదేవిధంగా భూరితేజుడు అంశలో ఏకలవ్యుడు. ఈ భూరితేజుడు అంశకు సంబంధించి ఏకలవ్యుడు, ఇది పుట్టుకకు సంబంధించి కూడా చాలా చాలా గమ్మత్తుగా ఉంటుంది కథ. ఇక గుహ్యకుడు అంశలో శిఖండి, గాలి అంశలో పాండురాజు, ద్రుపదుడు, విరాటరాజు, వీళ్ళందరూ కూడా గాలి అంశం అంటే వాయుదేవుని అంశలో వచ్చిన వాళ్ళు. యముడు అంశలో విదురుడు. ఇక యముడు అంశ అంటే దాదాపు యముడే వచ్చినట్టుగా అనుకోవచ్చు. విదురుడి విషయానికి వస్తే మాత్రం సిద్ధి అంశలో కుంతి, బుద్ధి అంశలో మతి. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశలో దేవ దానవ యక్ష కిన్నెర కింపురుషులందరూ భూలోకానికి వారి వారి అంశాల్ని పంపడం మొదలవుతుంది. ఫస్ట్ శాంతనుడి నుంచి వస్తుంది. సో నేను రేపటి నుంచి శాంతనుడు, సత్యవతి, గంగాదేవి, భీష్ముడు, ద్రోణుడు, పంచపాండవుల వరకు ఇలా క్లియర్గా కథ చెప్పుకుంటూ పోతాను. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.